హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి, నా లైకర్స్కి, నా కమెంటర్స్కి, నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీకు ఆ వినాయకుడు ఎల్లవేళల ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము దేవుడి దగ్గర గణపతిని ప్లేస్ చేసేటప్పుడు కొన్ని బియ్యం ఒక కాయిన్ పెట్టి గణపతిని ప్లేస్ చేసినాం. తర్వాత గణపతికి జంజం ఒత్తి పత్తి వేసి పూలమాల వేసి అలంకరించినాము. తర్వాత గణపతికి ఇష్టమైన కుడుములు నైవేద్యానికి పెట్టాము. అవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి శనగబ్యాళ్ళు వేసి శనగబ్యాళ్ళు వాష్ చేసుకొని దాంట్లోకి వాటర్ వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాయిల్ అయిన శనగబ్యాళ్ళు చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి టేస్ట్కి తగినంత బెల్లం వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి వాటర్ వేసుకొని పూరి పిండిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూరీలాగా చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ దాంట్లోకి ప్లేస్ చేసి ఇట్లా సైడ్స్కి ఎడ్జెస్కి ఇలా హోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసిన కుడుములు ప్రిపేర్ చేసిన కుడుములు ఉన్నాయి కదా, అవి ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వినాయకుడికి ఇష్టమైన కుడుములు రెడీ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.